హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఫిష్ పీసెస్ తీసుకున్నా. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఇది వచ్చేసి ఫిష్ మసాలా అండి. ఇది తీసుకున్నా. ఇవన్నిటిని ఇప్పుడు ఈ మసాలాలో కలిపి వీటికి పట్టిద్దాం. ఇందులో లేకపోతే మేము గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అవి కూడా పేస్ట్ చేసి కూడా పెడతాం. నా దగ్గర ఇప్పుడు అవి లేవు. సో అందుకని ఈ టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రై చేద్దామని వీటికి కలుపుతున్నా. చూసారుగా, ఈ మసాలాని ఇలా అయితే కలుపుకున్నా. ఇప్పుడు ఈ వాటికి అప్లై చేద్దాం. మంచిగా చేసుకొని ఒక టైం ఉంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. లేకపోతే త్వరగానే ఫ్రై చేసుకోండి. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చినా బాగుంటాయి. ఎందుకంటే ఆ మసాలా లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇలా పెట్టాను. ఇప్పుడు రివర్స్ చేసి అన్నిటినీ మళ్ళీ పెట్టుకుందాం. ఒక హ్యాండ్తో రికార్డ్ చేస్తున్నా అండి, అందుకు ఒకే హ్యాండ్తో చేస్తున్నా. ఈ మసాలాలోకి మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి. దీనికి ఇంత అంత అని క్వాంటిటీ లేదు. మీకు ఎంత మసాలా కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో తీసుకోండి. సో ఇలా అయితే అప్లై చేశాను. కాసేపు వీటిని నేను రెస్ట్ కోసం పెట్టుకుంటా. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే బయట పెట్టండి, మీ ఇష్టం. 15 to 20 minutes. దీని తర్వాత ఫ్రై చేసేటప్పుడు నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ప్యాన్ తీసుకున్నా, ఆయిల్ వేడి చేసుకున్నా. నేను ఒక ర్యాండమ్ వీడియోలో చూశాను, ఇలా ఆయిల్ వేడెక్కేటప్పుడు సాల్ట్ వేసుకుంటే అది పైన స్ప్లిట్ అవ్వదు ఆయిల్ అని. సో కాస్త సాల్ట్ అయితే వేసుకున్నా. చూద్దాం ఈ ట్రిక్ పనిచేస్తుందో లేదో. ఇదైతే 1 hour మ్యారినేట్ అయిపోయిందండి ఫిష్. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాం. సరే, ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ వేసుకుందాం. సారీ అండి, ఆయిల్ స్పిల్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మిగిలిన మసాలా కూడా నేను తీసుకున్నా, వేస్ట్ చేయకుండా వీటి మీద అప్లై చేసుకున్నా. ఇప్పుడు దీన్ని స్లో మంట మీద ఫ్రై చేయనిద్దామండి. చూస్తున్నారు కదండి, స్లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేయనిద్దాం. ఇప్పుడు ఇక్కడ పక్కన ఆయిల్ మొత్తం స్పిల్ అయిపోయిందండి. చూసారుగా, ఇలాంటి ఫ్రైస్ చేసుకుంటే ఇదే బాధ, క్లీనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. బాగా ఒక సైడ్ ఫ్రై చేసేసుకున్నాం. తిప్పుకుందాం. చూసారు కదా ఎంత మంచిగా కలర్ వచ్చిందో. నార్మల్గా అయితే ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఆయిల్ వేసేసి కడాయిలో చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేస్తాం. ఇప్పుడు అయితే ఆయిల్ అంత ఎక్కువ తినట్లేదు కదండి, అందుకని బాగా తగ్గించేసాము. ఇలా అయితే షాలో ఫ్రై చేసుకుంటున్నాం. ఇది కూడా ఆయిల్ ఎక్కువే కానీ
ఈ మాత్రం ఉండాలి కదండి మంచి ఫిష్ ఫ్రై తినాలంటే. సో ఇలా అయితే ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి ఫిష్ ఫ్రై అనేది. ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుందాం. ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్కి షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. అన్నిటినీ ఫ్లిప్ చేసుకుందాం. ఇలా 2 సైడ్స్ మంచిగా కలిపి చేసుకున్నాం అండి. ఇప్పుడు మా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే ఈ ఫిష్ ఫ్రైని సాంబార్తో మంచిగా లాగేస్తాం. మీకు ఏ దాంట్లో ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.